హాయ్ అండి, వెల్కమ్ టు మధు డైరీస్. ఈరోజైతే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఆ టాపిక్ ఏంటి అంటే నా శారీస్. ఎందుకంటే శారీస్ గురించి ఎందుకు తీసుకున్నానంటే నా ప్రతి వీడియోలో అట్లీస్ట్ 1 కామెంట్ అయినా ఉంటుంది, మీ డ్రెస్సింగ్ బాగుంది లేకపోతే మీ శారీస్ బాగుంది. ఏదైనా శారీలో వీడియో తీసాననుకోండి, వీడియో షూట్ చేశాననుకోండి, డెఫినెట్లీ కామెంట్ వస్తుంది శారీ అయితే బాగుంది అనేసి. అందుకని నా దగ్గర ఉన్న ఫ్యూ శారీస్ తీసుకున్నాను. అన్నీ ఏమి ఇప్పుడు చూపించట్లేదు, జస్ట్ ఒక 5 to 6 శారీస్ చూపిస్తాను. అది కూడా నాకు ఇష్టపడి నేను ఇష్టంగా కొనుక్కున్నవన్నీ చూపిస్తాను. శారీ డీటెయిల్స్ అండ్ అది ఎక్కడ కొన్నాను, లేకపోతే నాకు ఎవరైనా ప్రజెంట్ చేస్తుంటే దాని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే మరీ లెందీగా ఉండదు, కొంచెం ఓపికతో చూడండి. చాలా బాగుంటాయి శారీస్ అయితే. అండ్ అవి ఎక్కడ తీసుకున్నానో డీటెయిల్స్ కూడా చెప్తాను, సో దట్ మీకు కూడా యూజ్ అవుతుందేమో. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా స్టిచ్చింగ్ ఏదైనా సరే, లైక్ శారీకి ఫాల్ స్టిచ్ చేయడం కానీ లేకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏదైనా సరే నేనే స్టిచ్ చేసుకుంటాను. నాకైతే టైం అయితే కుదరదు సీరియస్లీ చెప్పాలంటే, బట్ ఉన్న కాస్త టైంలోనే కొంచెంగా స్టిచ్ చేసుకొని కంప్లీట్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు చూపించేవి కూడా అన్ని నేను స్టిచ్ చేసుకున్నవే. ఇప్పుడు బ్లౌజెస్కి శారీకి తగ్గట్టు చిన్న వర్క్ ఏదైనా కావాలి అనుకున్నా నేనే చేసుకుంటాను. ఇక్కడ బెంగాల్లో ఏంటంటే మాకు శారీస్కి మంచి శారీస్ అయితే దొరుకుతాయి, బట్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్కి అయితే ఎవ్వరు ఉండరు. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఎవరు చేయరు, ఎందుకంటే బెంగాలీస్ ఎక్కువగా రెడీమేడ్ బ్లౌజెసే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనకైతే అది అలవాటు లేదు కదా, శారీకి తగ్గట్టు బ్లౌజ్ అయితే ఉండాల్సిందే, అప్పుడే మనకి వేయాలనిపిస్తుంది. అందుకని నేను బెంగాల్ వచ్చాక మా అత్తయ్య కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు, నువ్వు ఎలాగైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని. నేను జస్ట్ అయితే ఒక 3 months వెళ్ళానండి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి. చాలా ఫాస్ట్గా అయితే నేర్చుకున్నాను. దట్టు నేను నేర్చుకునే టైంలో నాకు అస్సలు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. అందుకని 3 monthsలో వెంటనే కంప్లీట్ చేసేసాను ఆ కోర్స్ అయితే. తర్వాత యూట్యూబ్లో చూసి ప్రతి ఒక్క మోడల్ స్టిచ్ చేయడం నేర్చుకోవడం అలా జరిగిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నా శారీస్ అండ్ దాని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లైట్ గ్రీన్ శారీ అసలు ఎంతమంది కామెంట్ చేసి ఉంటారో. మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం రోజైతే ఈ శారీ నేను వేశాను. ఇదైతే నా ఇష్టంగా కొనుక్కోలేదు, మా అన్నయ్య వాళ్ళే నాకు ప్రజెంట్ చేశారు. మా వదిన తన చాయిస్ మీద ఇది కొనిందనమాట, ఆడపడుచుకు బాగుంటుంది అని చెప్పేసి. ఇదైతే బనారసి పట్టు, చాలా బాగుంటుంది. అసలు మా వదిన వాళ్ళు నాకు చెప్పనే లేదు నేను ఇలాంటి శారీ ఒకటి తీసుకున్నాను, దానికి తగ్గట్టు ఏదైనా బ్లౌజ్ తీసుకునండి అని కూడా చెప్పలేదు. సో ఏంటంటే నేను నా శారీస్ ఎలాగో నేను తీసుకెళ్తాను కదా. ఆ రోజు ఏం జరిగింది, నా దగ్గర ఉన్న ఒక్క డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే ఒకసారి ట్రై చేశాను, బట్ చాలా బాగా కుదిరింది. ఇంకా చెప్పేసి ఇంకా దీనికి వచ్చిన లైట్ గ్రీన్ బ్లౌజ్ కూడా నేను ఇంకా కుట్టించుకోవట్లేదు, ఎందుకంటే అదే బాగా సెట్ అయ్యింది. ఇంకా చాలామంది శారీ డీటెయిల్స్ అడిగారు అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ అడిగారు. బ్లౌజ్ అయితే నేను వేరేగా తీసుకున్నదే. ఐ థింక్ అనేవాళ్ళు ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నట్టున్నారు, హైదరాబాద్లో. అండ్ మా వదినే దీనికి ఇలా టాజిల్స్ వేయించారనమాట. ఈ శారీ మొత్తం చాలా బాగా కుదిరింది, మొత్తం ఎగ్జాక్ట్గా శారీకి తగ్గట్లే ఈ టాజిల్స్ అయితే పెట్టారు. ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది, సిల్వర్ జరీ ఉంటుంది శారీ మొత్తం. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకు వీడియోలో ఎలా ఉందో తెలియట్లేదు, కానీ రియల్గా ఇది మంచి స్వీట్గా ఉంటుంది ఈ కలర్ అయితే. ఇదైతే నార్మల్ బ్లౌజ్ అండి, వేరే శారీ మీది. కానీ ఇలా చూస్తే మనకేం అనిపించట్లేదు, కానీ ఆ రోజు వేర్ చేశాక ఒక మంచి లుక్ అయితే వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది దీనికి సూట్ అవుతుందని. ఇంకా చాలా మందికి అయితే బాగా నచ్చేసింది. నా హాఫ్ కామెంట్స్ అవే ఉంటాయి ఆ వీడియోకి, శారీ బాగుంది అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. ఈ శారీ మీలో ఎంతమందికి గుర్తుంది? ఈ శారీ నేను మా ఆడపడుచు రిసెప్షన్ టైంలో వేశాను. మీకు గుర్తే ఉండుంటుంది, వీడియో చూస్తుంటే మీకు డెఫినెట్లీ గుర్తుపడతారు. ఇది అయితే కంచిపట్టు శారీ, చాలా బాగుంటుంది. ఇదైతే మా ఆడపడిచి నాకు ప్రజెంట్ చేశారు, తానే మనీ ఇచ్చారనమాట ఈ శారీ తీసుకోమని. దీనికైతే ఇలా టాజిల్స్ నేనే వేసుకున్నాను, సింపుల్గా ఇలా వేసేసుకున్నాను. ఇంకా ఆ టైంలో అయితే ఫుల్ పెళ్ళి హడావిడిలో ఉన్నాం కదా, ఇంకా ఎక్కువ థ్రెడ్ కూడా తీసుకురాలేదు, ఉన్న థ్రెడ్తోనే ఇలా టాజిల్స్ అయితే వేసేసాను. సింపుల్గా వచ్చింది, బట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది శారీ మొత్తం, ఫుల్లీ కాంట్రాస్ట్లో. ఇలా రాణి పింక్ అంటారు కదా, దాంతో ఈ బిగ్ బార్డర్ అయితే వచ్చింది. పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చారు, ఇలా కిందన వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. ఇలా గ్యాప్ బార్డర్ కాబట్టి ఇదైతే చాలా బాగా ఎలివేట్ అయింది లుక్ అయితే. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో తీసుకున్నాను, ద రెయిన్బో సిల్క్ శారీస్ ఐ థింక్. బట్ ట్రస్టెడ్ పేజ్ అండి. మనం ఆర్డర్ చేసిన విత్ ఇన్
4-5 డేస్కే నాకైతే డెలివరీ అయిపోయింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. నేనైతే జస్ట్ ఒక వీడియోలో చూసి కాంటాక్ట్ అయ్యాను. ఆయనైతే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చి ఇంకా నాకైతే శారీ కొంచెం ఇలాగా కొంచెం ఆఫర్లో కూడా ఇచ్చారు. నాకు ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు, బట్ 4600 ఆ రేంజ్లో పడింది. ఈ శారీతో ఉన్న పిక్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు అవి చూడండి. అప్పుడు మీకు ఒక లుక్ వస్తుంది, మీకు తెలుస్తుంది అంటే ఈ శారీ లుక్ ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. నాకైతే ఈ శారీకి మగ్గం బ్లౌజ్ చేపించుకోవాలి అని ఉండేది. మగ్గం బ్లౌజ్ తర్వాత దానివల్ల ఇష్యూస్ వస్తాయి, ఇంకా మగ్గం అంతా పాడైపోద్ది అని చెప్పేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది కూడా నేను మాధవి క్రియేషన్స్ 8 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చేపించుకున్నాను. తను కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. నాకు ఒక 3-4 బ్లౌజెస్ అయితే వెంటనే చేసి ఇచ్చేస్తారనమాట. నేను జస్ట్ ఫొటోస్ పంపించాను అంతే. ఈ శారీ ఫోటో పంపించాను, ఇంకా శారీలో ఎగ్జాక్ట్ ఉన్న కలర్స్తోనే చాలా బాగా డిజైన్ చేసి పంపించారు. ఇంకా బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఆ రోజు. ఫ్రంట్కి కూడా ఇలా ఇక్కడ వరకు ఇలా వస్తుందన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే ఓన్లీ క్లాత్ మీద వేసి హాఫ్ పట్టు క్లాత్ మీద వేశారు సిస్టర్ అయితే. నేను ఇంటికి వచ్చాక ఇంకా వెంటనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. నేను చెప్పాను కదా నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. మాధవి క్రియేషన్స్ అనే పేజ్లో నేను ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే చేపించుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది హాఫ్ వైట్ మీద ఇలా మొత్తం అన్ని కలర్స్ వేయించి చేయించుకున్నాను. ఏదైనా శారీకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అని. ఇలా బ్యాక్ అయితే ఇలా వచ్చింది. నేను బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను. ఇది కూడా మనకి క్లాత్ మీదే హాఫ్ పట్టు క్లాత్ మీద చేసి ఇచ్చారు సిస్టర్ అయితే. నేనేమో దాన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఒక్క సైడే ఇలా వస్తుందన్నమాట మొత్తం. ఈ హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వస్తుందన్నమాట. హాఫ్ పట్టు మీద చక్కగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనకి నచ్చిన డిజైన్ వేసి పంపిస్తారు. మనమేమో మనకి తగ్గట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం స్టిచ్చింగ్ కావాలి అన్న మనం మెజర్మెంట్స్ ఇస్తే ఆవిడ స్టిచ్ చేసి కూడా పంపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లావెండర్ సెమీ పట్టు శారీ. బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ కలర్లో డార్క్ పర్పల్లో బిగ్ బార్డర్ ఇచ్చారనమాట. ఇదైతే లావెండర్ కలర్ ఉంటుంది. ఇదైతే డార్క్ పర్పల్లో బార్డర్ ఇచ్చి మొత్తం జరీ సిల్వర్ జరీతో మొత్తం వీవింగ్ ఉంటుంది. దీని పళ్ళు అయితే ఇలా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ అయితే. ఇది ఓవరాల్ బాడీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. నైట్ మ్యారేజ్ పార్టీస్కి చాలా బాగుంటుంది దీని లుక్ అయితే. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం నేనే ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా కనిపిస్తుంది. బట్ సమ్ ఇష్యూస్ వల్ల నాకు ఈ బ్లౌజ్ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంటుంది వేసిన ప్రతిసారి. అందుకని నేను ఇది దానికి సెట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా ఒకటి వేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా మనకి మాధవి క్రియేషన్స్ 8 అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. బట్ సమ్ ఇష్యూస్ వల్ల నాకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు అలా వచ్చింది, నాది స్టిచ్చింగ్ పొరపాటేమో. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ పట్టు చీర. ఇదైతే మనకి టిష్యూ పట్టు అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ట్రెండ్ లేదు కానీ ఇదైతే నాకు ఒక 10 years బ్యాక్ శారీ. చాలా బాగుండేది అప్పుడైతే. ఇప్పుడైతే నేను ఎక్కడ చూడట్లేదు. బట్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఈ శారీ అయితే ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ శారీ ఎక్కడ బార్డర్ అనేది ఉండదు. మొత్తం ఈ బాక్సెసే ఉంటాయి. ఇందులో ఎక్కువగా మస్టర్డ్ ఎల్లోయే కనిపిస్తూ ఉంటుంది అండ్ పింక్ ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి శారీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ ఇది చాలా బాగా ట్రెండ్ అయింది, ఇలా ఫుల్ బాక్సెస్ శారీ. మీ దగ్గర ఇలాంటి శారీ ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. దీనికైతే ఇలా నేను టాజిల్స్ అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు. దట్టు నేర్చుకున్నాను అనమాట. స్టార్టింగ్ స్టేజెస్ టాజిల్స్ వేసుకోవాలి శారీస్కి అని చెప్పేసి ఇంకా హెవీగా వేశాను. ఇప్పటికీ ఇది బాగానే కనిపిస్తుంది. చాలా దగ్గరగా చాలా ఫుల్గా మొత్తం శారీ మొత్తం ఇలా టాజిల్స్ వేసుకున్నాను. నాకైతే ఒక 2-3 days పెట్టేసింది అప్పుడు వేయడానికి. సో దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. బాగుంటుంది ఈ శారీ అయితే. అండ్ దీనికి వచ్చిన ఈ బ్లౌజ్ కూడా నేనే ఇలాగా చిన్న ఇలా బీడ్స్ అన్నీ పెట్టి ఇలా బీడ్స్తో డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడంటే మనకి అన్ని ఫుల్ హ్యాండ్స్ లేకపోతే 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కదా. అప్పుడు మనకి అన్ని చిన్న హ్యాండ్సే కదా. ఇది చూడండి చాలా చిన్న హ్యాండ్స్తో కుట్టుకున్నా అప్పుడు. ఇదైతే శారీలో బ్లౌజే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. నేను అప్పుడు స్టిచ్చింగ్ వచ్చేది కొత్తలో అనమాట. ఈ బ్లౌజెస్, ఈ శారీ, ఈ టాజిల్స్ అన్నీ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఈ సెమీ పట్టు శారీ. ఇది మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంప్పుడు సత్యనారాయణ వ్రతం రోజు కట్టుకున్నాను.
నేనైతే ఆల్మోస్ట్ రీసెంట్గా తీసుకున్న శారీసే చూపిస్తున్నా. అదొక్కటే అనుకుంటా ఇప్పుడు చూపించింది. 10 years బ్యాక్ శారీ చూపించాను, మిగతా అని రీసెంట్గా తీసుకున్నవే చూపిస్తున్నాను. ఇదైతే శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కలరే ఉంటుంది. సిల్వర్ అయితే చాలా లైట్గా ఉంటుంది. ఇది యానిమల్స్, లీఫ్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ శారీకి అయితే చాలా బిగ్ బార్డర్ వచ్చింది. ఈ శారీ నేను కేవీఆర్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. పళ్ళు అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. మాధవి క్రియేషన్స్ 8 అనే పేజ్ వాళ్ళకే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ నేనైతే పంపించాను అనమాట. ఇక్కడ నుంచి కొరియర్ చేశాను హైదరాబాద్కి. ఇంకా ఆవిడైతే ఇలా మొత్తం వర్క్ చేసి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి, శారీలో ఉన్న 2 కలర్సే యూజ్ చేసి చాలా బాగా అయితే వర్క్ చేసి పంపించారు. నేనైతే స్టోన్స్ కూడా అతికించొద్దని చెప్పాను అనమాట. సో అంటే ఇలా ఫైన్గా ఉంటుంది ఈ వర్క్ అయితే. అండ్ ఫైనల్ శారీ ఇదైతే లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వరమహాలక్ష్మికి వెళ్ళాను కదా, సో అక్కడ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది చూసిన వెంటనే ఈ శారీ. సో ఇంకా నేను పర్చేస్ చేసేసాను. శారీ అయితే ఇది. ఇంతవరకు నేను ఈ శారీ అయితే స్టిచ్చింగ్ కూడా చేసుకోలేదు. నేను ఎలా తెచ్చానో అలానే ఉంది ఇప్పటి వరకు. ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు చూసిన వెంటనే చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. ఈ శారీకి స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది కంచిపట్టు శారీ కదా, దీనికి 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బార్డర్ కలర్లో ఇలా అనమాట ఒక బ్లౌజ్ ఇచ్చారు. అండ్ శారీ రన్నింగ్ లాగా ఉండాలని ఇది ఒక బ్లౌజ్ ఇచ్చారు. ఇలా 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. మనకి ఏది నచ్చితే అది కుట్టించుకోవచ్చు అనమాట అండి. ఇదైతే బార్డర్ కలర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ కలర్ వచ్చేసి మనకి రామా గ్రీన్లా కొంచెం ఉంటుంది, సీ బ్లూలా ఉంటుంది. ఇదైతే మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్లా ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ మొత్తం ఉంటాయి ఈ శారీకి. ఇదైతే పళ్ళు అనమాట. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్లా ఉంటుంది. నాకు ఈ బార్డర్ నచ్చి నేను తీసుకున్నానండి ఈ శారీ. ఈ శారీ వచ్చేసి మనకి డబల్ షేడ్స్ వస్తాయన్నమాట. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఈ కలర్ అయితే పీచ్ అని అనలేము, పింక్ అని అనలేము, చాలా బాగుంటుంది కలరు. ఇదంతా మనకి ఫేమస్ మధుబని ఆర్ట్స్లా ఉంటుందన్నమాట శారీ. నాకు నియర్లీ ఈ శారీ వచ్చేసి 5000 పడింది. చెప్పాను కదా ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇదేంటంటే శారీలో రన్నింగ్ బ్లౌజ్లా వచ్చిందనమాట. మనకి చాలామంది కాంట్రాస్ట్లో ఇష్టపడరు అని చెప్పేసి ఇలా రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇస్తున్నారంట. నాకైతే ఇది రన్నింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. చేసుకుంటే ఇలా బార్డర్ కలర్లో కాంట్రాస్ట్ అయినా చేసుకోవాలి, లేకపోతే సపరేట్గా మనం క్లాత్ తీసుకొని ఏదైనా మంచిగా డిజైన్ అయినా చేయించుకోవాలి. శారీ లుక్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. పెళ్ళిళ్ళకైతే చాలా బాగుంటుంది. ఈరోజు శారీస్ గురించి నేను ఎందుకు టాపిక్ తీసుకున్నాను అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా శారీస్కి చాలా వరకు కామెంట్స్ ఇవే వస్తుంటాయి నా వీడియోస్కి. ఎవ్రీ శారీ, ఏది శారీ నార్మల్గా డైలీ యూజ్ శారీ కట్టుకున్నా చాలా బాగుంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకని నా దగ్గర ఉన్న ఫ్యూ బెస్ట్ శారీస్ అయితే మీకు చూపించాను. జస్ట్ 6 శారీసే చూపించాను అనుకుంటాను. ఇంకా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో ఎలా చేయాలా అని ప్లాన్ చేస్తాను. ఇదైతే శారీ ఓవరాల్ లుక్ అండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇదైతే కంచిపట్టు శారీ అని చెప్పారు. నాకైతే శారీస్ గురించి వాటి పేర్లు అంతగా ఐడియా లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే. ఇంకా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. చూడండి మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. బార్డర్ అంతా చూడొచ్చు మీరే. ట్రీస్ ఉంటాయి, ఇంకా ఇక్కడ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలు ఆడుకున్నట్లు, పెద్దవాళ్ళు పనిచేస్తున్నట్లు అలా ఉంటుంది. చిన్న చిన్న హట్స్లా ఉంటుంది. పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట శారీ మొత్తం. ఇదిగోండి శారీ మొత్తం యానిమల్ ప్రింట్ అండ్ లీఫ్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి. దీనికైతే ఇలా బార్డర్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసి పీకాక్ ఉంటాయి అన్నమాట, పీకాక్స్ ఉంటాయి. శారీ కూడా నేను సింపుల్గా ఇలా టాజిల్స్ పెట్టుకున్నాను. ఇలా అయితే టాజిల్స్ వేయించారు వదిన. ఇలా సిల్వర్ కలర్లో ఒక ఫ్లవర్ పెట్టి ఇంకా సేమ్ మ్యాచింగ్ థ్రెడ్తో ఇలా టాజిల్స్లా పెట్టించారు. అంతేనండి ఈ రోజుకైతే ఈ శారీ వ్లాగ్. యాక్చువల్లీ ఏంటంటే మీకు చాలా నచ్చుతున్నాయి అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్తే నేను నెక్స్ట్ టైం నుంచి అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇవైతే నా దగ్గర ఉన్న ఫ్యూ శారీస్ అనండి, జస్ట్ 6 శారీసే చూపించాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు డెఫినెట్లీ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్స్ ఏంటంటే మీ జ్యువెలరీ బాగుంది, మీ బ్లాక్ బీడ్స్ బాగున్నాయి అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, డెఫినెట్లీ చేస్తాను. అంతేనండి, నాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.